హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను మా అత్త వాళ్ళ ఇంట్లో మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానన్నమాట. ఎర్లీ మార్నింగ్ 5:30కి లేసి కొంచెం ముగ్గైతే వేశాను. ఇక్కడ 6కి ఇప్పుడు ఈ వ్లాగ్ తీసేటప్పుడు 6 అయింది. 6:00కే చూడండి ఎంత బాగా ఎండొస్తుందో. ఈ పల్లెటూరులో మంచిగా స్టార్స్ చూస్తూ మేడ మీద పడుకుంటే ఆనందమే వేరన్నమాట. మేము ఎండల కాలం వస్తే పైన పడుకుంటాం. మా మామయ్య అయితే ఎర్లీ మార్నింగే దీపం పెట్టేస్తారు. 5:30కే. ఇక్కడ నేను 5కి లేసినా కూడా ఏదో లేట్‌గా లేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అంతే అందరూ పల్లెటూరులో 5కే లేస్తారు గదా! ఇదైతే మార్నింగ్ కాఫీ. ఇక్కడ మా సైడ్ రాయలసీమ సైడ్ ఎక్కువ కాఫీనే తాగుతారు. టీ కంటే గూడా. తెలంగాణలో ఎక్కువ టీ తాగుతారు. మా సైడ్ కాఫీ. ఇక్కడ కాఫీ గింజలు రోస్ట్ చేసి విజయ కాఫీ పొడి అని దొరుకుతుందండి. చాలా టేస్టీగా ఉంటుందసలు. మనం టీ ఎట్లా పెడతామో అట్లే మరిగిచ్చి తాగేదన్నమాట. బ్రూ లాగా ఇన్‌స్టాంట్ గాదు. బావుంటుంది కాఫీ. ఈ కాఫీ ఫ్లేవర్ బావుంటుంది. ఈ కాఫీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టీ లాగే మరిగిచ్చి తాగాలి. అంటే టీ అంత ఎక్కువ సేపు అవసరం లేదు. ఒక 2 పొంగులొస్తే చాలు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాఫీ అయితే. అంటే మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ గాని, మా అత్తమ్మ వాళ్ళ ఊరు సైడ్ గాని ఈ విజయ కాఫీ పొడే ఎక్కువ తాగుతారనమాట. నేను అక్కడుంటే కొంచెం అంతగా తాగను గానీ, నాకైతే ఇక్కడ గూడా ఇక్కడికొస్తే నాకు గూడా ఈ కాఫీ చాలా ఇష్టము. ఈ కాఫీ పొడి ఒకసారి తీసుకెళ్ళాలి. తర్వాతైతే నేను ఉగ్గానైతే చేస్తున్నాననమాట. మా సైడ్ ఈడ నంద్యాల బొరుగులు అంటాం మేము. ఈ నంద్యాల బొరుగులు ఉగ్గానికి బాగా పనిచేస్తాయి. ఉగ్గాని బజ్జీ అనే టిఫిన్ అనేది మా సైడ్ చాలా ఫేమస్ అన్నమాట. సో, ఇవి వడ్లు బాయిల్ చేసి ఇక్కడ బొరుగుల బట్టీలు ఉంటాయండి. బొరుగులు దొరుకుతాయి ఇవి. మనకు పడి ఇంత గాని ఒక మూట 300, 200 అట్లా దొరుకుతాయన్నమాట. మనం బొరుగులు తిరువాత వేసుకోవచ్చు. తర్వాత మామూలుగా ఉప్పు, కారం వేసుకొని స్నాక్స్ లాగా తినొచ్చు. చాలా వాటికి చాలా బావుంటాయండి. మా సైడ్ బొరుగుల బట్టీలైతే దొరుకుతాయి బొరుగులు. దీనిలను ఫస్ట్ వాటర్‌లేసి ఒక 5 మినిట్స్ నానబెట్టి, తర్వాత వాటర్ పోయేలాగా ఒత్తుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఇవి కొబ్బెర, కొంచెం పచ్చిమిర్చి, పసుపు వేసి అయితే నేను రోట్లో దంచి పెట్టుకున్నాననమాట. ఇక్కడ కొబ్బెరేసుకొని దంచుకుంటున్నాను. తర్వాత పెద్దగా ఆనియన్స్, ఒక చిన్న టమాటా, కొంచెం ఆనియన్స్ ఎక్కువేస్తేనే ఉగ్గాననేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఒక 5, 6 ఆనియన్స్ అనేవి పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాతైతే నేను ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఒక రకంగా కొంచెం ఎక్కువుంటేనే ఉగ్గానిలోకైతే బావుంటుంది. ఒక 3, 4 స్పూన్లు గంటెల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేవి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఉగ్గానిలో టేస్ట్ అయితే బావుంటాయి. ఇక్కడైతే మేము పోపు గింజలు అన్నీ కలిపి పెట్టుకుంటాం. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అవి. తర్వాతైతే నాకు కొంచెం జీలకర్ర ఎక్కువ ఇష్టం కాబట్టి కొంచెం జీలకర్ర ఎక్కువేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయలైతే ఒక 2 ఎండుమిరపకాయలైతే జస్ట్ అట్లా తుంచేసి వేసుకోండి. పోపులో ఎండుమిరపకాయలేస్తే టేస్ట్ బావుంటుంది. అయితే ఆనియన్స్ జంపుగా కట్ చేసుకోండి. ఒక 5, 6 ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకొని కొంచెం ఎక్కువ ఆనియన్స్ ఉంటే ఉగ్గానీలో టేస్ట్ అయితే బావుంటుంది. ఈ ఉగ్గానీలోకి మిర్చి బజ్జీ ఉంటే ఇంకా టేస్ట్ బావుంటుందండి. బాగా హోటల్‌లో అయితే కంపల్సరీ ఉగ్గాని బజ్జీ, మిర్చి బజ్జీ గూడా ఇస్తారు. ఈ కరివేపాకు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోండి ఈ ఆనియన్స్ అయితే. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై గావాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు. మీరు ముందుగానే ఇప్పుడు శనగపప్పులు అంటాం గదా! మేమైతే శనగపప్పులు అంటాం. ఆ పప్పులను మిక్సీ బట్టి పెట్టుకొని పప్పుల పొడైతే తయారు జేసుకోవాలి. ఇలా పప్పుల పొడి అనేది ఇప్పుడు నేను చూపించిన గదా! బొరుగుల్లో అలా కలిపి పెట్టుకోవాలన్నమాట. కొంచెం కొబ్బెర ఇలా నేను చూపిస్తున్నా గదా! ఇలా పప్పుల పొడైతే చల్లుకోవాలన్నమాట. మనం నానబెట్టుకున్న బొరుగులల్లో. అది చల్లి పక్కన పెట్టుకొని, ఈ పోపయితే వేగిన తర్వాత కొంచెం పసుపయితే వేసుకోవాలి. పసుపేసుకున్న తర్వాత ఇంకొంచెం ఏగనిచ్చిన తర్వాత, ఒక చిన్న టమాటా అనేది సన్నగా కట్ జేసి పెట్టుకోవాలి. టమాటా అనేది మీ ఇష్టమండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. టమాటా అనేది మీ ఇష్టమండి. ఒక చిన్న టమాటా అయితే వేసుకోండి. నేనైతే వేసి కొంచెం సేపు మూత పెడితే, ఆ టమాటా అనేది మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత, అదంతా కలిపేసుకున్న తర్వాత మనం బొరుగులైతే వేసి కలుపుకోవాలి అంతే. ఒక్క 5 మినిట్స్ కొంచెం జస్ట్ అలా వేడి చేస్తే కొంతమంది వేడి చేసుకుంటారు. కొంతమంది ఇదే మనం వేసుకున్న ఈ తిరువాత అనేదే బొరుగులలో కలిపేసి ఇంక డైరెక్ట్ వేడి చేయరనమాట. బట్ నాకెందుకో కొంచెం వేడి చేస్తేనే బావుంటుంది టేస్ట్. అయితే అలా వేడి చేస్తాననమాట. అయితే నేను ఇలాగా ఎర్లీ మార్నింగే టిఫిన్ చేసిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. అయితే ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ పచ్చిమిర్చి, కొంచెం కొబ్బెర, కొంచెం పసుపు వేసి ముందే రోట్లో దంచుకున్నాను.
కొంతమంది పచ్చిమిర్చి చీలికలు వేస్తారు. బట్ మా ఇంట్లో పచ్చిమిర్చి దంచినది వేస్తేనే అంత బొరుగులకు బాగా పట్టుకుంటుందని ఇట్లా ఎగ్ చేస్తారు. మా అత్తమ్మ ఇట్లే చేసేదన్నమాట. ఇట్లా చేస్తే టేస్ట్ బాగుంటుంది. మా అత్త చాలా బాగా వంటలు చేసేది. అసలు మా అత్తమ్మ ఉంటే గిన నేను అసలు మార్నింగ్ టైమ్స్ అసలు జస్ట్ లేసి బ్రష్ చేసి టిఫిన్ తినేదాన్నండి అంతే. అసలు ఏం పని ఉండకపోయేది. పాపం మా అత్త అయితే ఎప్పుడన్నా వచ్చినా కూడా మీరంతా అక్కడ చేసుకుంటూనే ఉంటారు కదమ్మా, ఎప్పుడో ఒకసారి వస్తారని చెప్పి మమ్మల్ని ఏం పనే చేయనిచ్చేది కాదు. మొత్తం మా అత్తే పని చేసేది అసలు. ఇప్పుడు నాకు ఎక్కడున్నా తేడా లేదనిపిస్తుంది. అంటే ఎంతైనా ఇంటికి ఇల్లాలనేది చాలా ఒక ఇంటికి ఇంటికి దీపం ఇల్లాలంటారు కదా, అది మాత్రం 100% కరెక్ట్ అండి. ఇల్లాలు లేని ఇల్లు మనం చూడలేము. నాకైతే ఆ లోటు అనేది బాగా ఎప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఊరికొచ్చినా నాకు ఆ లోటు బాగా తెలుస్తుంది. చాలా బాధగా గూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మా అత్త ఉంటే నేను మా అత్త సరదాగా మాట్లాడుకుంటా ఏదో ఒకటి చేసుకునేవాళ్ళము. బట్ నేను ఎంత పని చేసుకుంటున్నా ఏదో ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే లోన్‌లీగా ఉన్నా, ఒక్కదాన్నున్నా అనే ఫీలింగొస్తుంది. అంటే ఇప్పుడు మన హస్బెండ్స్ మార్నింగే వెళ్ళిపోతారు గదా, డ్యూటీ పని మీద. సో, మా అత్త ఉంటే సరదాగా ఏదో ఒకటి మాట్లాడుకునేవాళ్ళం. సో, ఇక్కడైతే నాకు చాలా లోటుగా అనిపిస్తుందనమాట, మా అత్త లేకుండా ఇంట్లో ఉండాలంటే. అయితే ఇవి 4 కేజీల ఎండుమిరపకాయలు ముందు రోజు తెచ్చి తొడిమెలు తీసి పైనైతే కారం పొడి పట్టీనికైతే ఎండబెట్టినాను. అసలు 8కే ఎంత ఎండ ఉందంటే అంత విపరీతమైన ఎండ కాస్తుందండి. అసలవి ఆరబోయాలన్నా గూడా ఆ మంట ఉడుతుంది. సో, తర్వాతైతే నేను మామిడికాయ పప్పు కోసము మామిడికాయలు పెద్ద పెద్ద ముక్కలు పెద్ద పెద్ద ముక్కలైతే మామిడికాయలు కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని ఈ మామిడికాయ అయితే రోటి పచ్చడి చాలా బావుంటుందండి పప్పులోకి. మాకు ఎండల కాలం వస్తే మామిడికాయ పప్పు, మామిడికాయ చట్నీ మా నానమ్మ చేసి పెట్టి తిని తిని నాకు అలవాటయిపోయింది. వెనకాల నేను ఈడ వంట చేసుకుంటుంటే మా జోషన్ డాన్స్ చేసుకుంటుంది. అయితే ఈ పని నేను పూర్తి చేసి చట్నీ దంచేసి చట్నీ పోపేసిన తర్వాత ఇంకా నాకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ తెలిసింది. అంటే షాకింగ్‌గా అందరూ బయట మాట్లాడుకుంటుంటే నాకు వినపడి బయటికెళ్ళానండి. మా అమ్మ వాళ్ళ ఇంటి పేరైతే నంద్యాల. అంటే నంద్యాలోళ్ళు అంటారు. సో, సడెన్‌గా నేను ఈ పప్పు చేసి తిరువాతేసి ఇంక పప్పు పొయ్యి మీద ఉంటే సడెన్‌గా ఎవరో అంటే ఇలా పలానా నంద్యాలోళ్ళకేమో అయ్యింది అని మాట్లాడుకుంటుంటే సడెన్‌గా నేను పరిగెత్తుకుంటూ బయటికెళ్ళినాను. అయితే మా మామ మా అమ్మ వాళ్ళ చిన్నాన్న కొడుకు పొలం దగ్గరికి పొద్దున్నే ఇప్పుడు పల్లెటూరులో ఏమైతదంటే మన టిఫిన్ తినేసి పొలానికి నీళ్లు కట్టడం, వరి వేస్తారు మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో. సో, పొలం చూసుకోవడానికని పొలం దగ్గరికెళ్ళినాడు. ఎవరో మా మామయ్యను అటాక్ చేసి చంపేశారన్నమాట. అసలు ఎంత బాధ అనిపించిందంటే నాకు, అసలు ఎందుకు ఈ జనాలు చాలా క్రూరంగా, అంటే మనం ఇంత క్రూరమైన మృగాలు కూడా బెటరేమో అండి ఇలాంటి జనాల మధ్య బతకడం కంటే. మా అమ్మ వాళ్ళ ఊర్లో అంటే ఫ్యాక్షనిజం ఉన్నింది. అప్పుడు మా చిన్నప్పుడు అదెల్లా చూసి చాలా స్ట్రగుల్ పడి చాలా నెట్టుకొనొచ్చినాము. మా అమ్మ వాళ్ళ పుట్టిండ్ల ఊరే నన్నిచ్చినారనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అందరూ కలిసిమెలిసి తిరిగేటోళ్ళు. అంటే ఎలక్షన్స్ గానీ ఏమొచ్చినా సరే ఆ 2 నెలలు ఏదో తిరిగేటోళ్ళు గానీ తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండేటోళ్ళు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి కాదు ఈ ఊర్లో. కానీ సడెన్‌గా మా మామని అట్లా చంపేసరికి ఎంత భయమేసిందంటే అసలు నాకు చేతులు గజగజ వణికినాయన్నమాట. అంటే ఎప్పుడో చిన్నప్పుడు జరిగినది అప్పుడు నేను చూడడానికి వెళ్ళలేదు మా అమ్మ వాళ్ళ ఊర్లో. అంటే మా నాన్న సైడ్ బంధువుల్ని ఇద్దరిని మా నాన్న కజిన్స్‌ని చిన్నప్పుడు నేను 7థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు చంపేసినారు. అప్పుడు నేను చూడ్డానికి వెళ్ళలేదు. అప్పుడు నేను హాస్టల్‌లో ఉంటే చాలా భయమేసిందండి అసలు. ఇద్దరు చిన్న పిల్లలు. అసలు జనాలు ఇంత క్రూరంగా చంపనీకి గూడా ఒడిగడుతున్నారంటే ఎంత దారుణమైన సమాజంలో మనం ఉన్నామనేది అర్థం అవ్వట్లేదు. వాళ్ళైతే ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు. ఇప్పుడేమో సడెన్‌గా మా మామకు ఒక స్థలం ఉన్నింది వాళ్ళ ఇంటి ఎనకలనే. అది మా మామదే స్థలం. ఎవరో ఆక్రమించి వాళ్ళు రేకుల షెడ్ ఏసుకుంటే, మా మామ వీళ్ళు ఖాళీ చేయడం లేదు మన స్థలంలో అని కోర్టును ఆశ్రయిస్తే, ఆ కోర్టు గూడా మా మామకు అనుగుణంగా తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత గూడా వాళ్ళు ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది, అంటే మనం ఎంత ఘోరమైన, నీచమైన, క్రూరమైన సమాజంలో మనం బతుకుతున్నామో అర్థం గావట్లేదు. నేను ఈ వ్లాగులో ఎందుకీమె ఇలా మాట్లాడుతుంది అనుకుంటారేమో. నాకు చాలా బాధ కలిగింది. అంటే చాలా సంవత్సరాల తర్వాత కొన్ని కొన్ని బయట ఎక్కడో న్యూస్‌లు చదవడము, విని వదిలేస్తాము.
బట్ మన ఫ్యామిలీ వరకు వచ్చేసరికి ఆ బాధ మనం చెప్పలేనంత వర్ణనాతీతంగా ఉంటదనమాట. నేను అలాంటి భావోద్వేగ పరిస్థితిలో ఉన్నాననమాట 3 రోజుల నుండి. మనసులో నుండి పోవడం లేదు. నైట్ పడుకుంటే నిద్ర రావడం లేదు నాకి. అంటే అంత భయంగా ఒక విధమైన ఎలాంటి సమాజంలో బతుకుతున్నాంరా రేపు పొద్దున ఫ్యూచర్‌లో ఇప్పుడే మనం ఇట్లా ఉంటే మన పిల్లల పరిస్థితి వచ్చేసరికి ఇంకా ఎంత నీచమైన క్రూరమైన సమాజంలోకి మనం మన పిల్లల్ని పెంచాలనో అనేది నాకు చాలా బాధ కలిగించింది. కోర్టు కూడా మా మామది స్థలం నీదే అని అప్పజెప్పిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి మా మామ మీద అటాక్ చేసి అట్లా చంపేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. అసలు ఇద్దరు ఆడపిల్లలు మా మామకు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటదంటే ఆడపిల్లలకి తండ్రి ఇచ్చిన ధైర్యము ఇంకెవ్వరు ఇవ్వలేరండి. ప్రపంచంలో హస్బెండ్ కూడా అంత ధైర్యం ఇవ్వలేడేమో. ఫస్ట్ ఆడపిల్లలకి తండ్రి ఇచ్చిన ధైర్యం అనేది సేమ్ ధైర్యం హస్బెండ్ ఇస్తేనే ఆ హస్బెండ్ వాల్యూ వేరే ఉంటది. బట్ పుట్టినప్పటి నుండి ఆడపిల్లలు ఒక ధైర్యం అంటే తండ్రి. అలాంటి తండ్రిని వాళ్ళిద్దరు కోల్పోయి అక్కడ విపరీతమైన బాధలో ఏడుపు సంద్రంలో ఉంటే నాకు గుండె అనేది తరక్కపోయిందనమాట. ఎప్పుడో నా చిన్నప్పుడు 7th క్లాస్‌లో చూసిన సిట్యుయేషన్‌ను మళ్ళా నేను ఇక్కడ చూస్తున్నానే ఇన్నేళ్ల తర్వాత అనేది నా మనసులో నాటుకొని పోయింది. నాకైతే చాలా బాధేసింది. ఇలాంటి సమాజంలో మనం మన పిల్లల్ని ఎలా పెంచాలి? అసలు నాకైతే చాలా బాధేసిందండి. విపరీతమైన బాధేసింది. అసలు జనాలు పోలీసులకు భయం లేదు. కోర్టులకు భయం లేదు. ఈ కోర్టులు గూడా ఎట్లా అంటే, ఇప్పుడు మా నాన్న కజిన్స్‌ని నేను 7th క్లాస్‌లో ఉన్నప్పుడు చంపేసినారు. మేము న్యాయంగా వాళ్ళని ఏమి జేయకుండా కోర్టు అని కోర్టుల చుట్టూ తిరిగి న్యాయ ప్రకారం ఎళ్ళితే ఏమైంది తెలుసా? కరెక్ట్ 10 సంవత్సరాలు వాళ్ళకి జీవిత ఖైదు పడింది. ఆ తర్వాత వాళ్ళొచ్చేసినారు. బాబాయిల విషయంలో మేము కోర్టును ఆశ్రయించి ఎంత న్యాయ ప్రకారం పోయినా వాళ్ళకి జీవిత ఖైదు పడింది అన్నారు గానీ 10 సంవత్సరాలలో అంటే ఆగస్ట్ 15కు కొంతమందిని రిలీజ్ చేస్తారంట. ఇంకా పై కోర్టుకు పోతారంట. ఇంట్లా కోర్టులో ఉన్న న్యాయస్థానంలో ఉన్న లొసుగులన్నీ వాడుకొని వాళ్ళు 10 ఏళ్లకే బయటకొచ్చి మన కళ్ళ ముందే అంటే మన తల్లిదండ్రులను లేకుండా చేసిన వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతా అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా తిరుగుతుంటే మనం బాధపడతా చూసుకుంటూ ఉండడం అనేది చాలా నరకప్రాయమైన సిచ్యువేషన్ అన్నమాట. ఆ సిచ్యువేషన్‌ను మా అమ్మ వాళ్ళ ఊర్లో మేము అనుభవిస్తూనే ఉన్నాం ప్రతి క్షణము. అలాంటి సిచ్యువేషన్ మళ్ళా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి. నేను ఈ చట్నీ దంచేసి తిరువాతేసేసి పప్పుకు పొయ్యి మీద పెట్టి ఇంకా నేను వేరే ఏదైనా చేద్దామనేసరికి ఇది తెలిసింది. నేను అందుకే ఈ వీడియో కూడా ఈడికి ఎండ్ చేస్తున్నాను. బట్ ఈ వీడియోలో ఈ విషయము మాట్లాడాలనిపించింది. అంటే జనాలు పోలీసులకు భయపడడం లేదు, కోర్టులకు భయపడడం లేదు. డబ్బులు వస్తే చాలు. ఇప్పుడు కొన్ని లక్షలకు అంటే చంపేసిన తర్వాత ఆ డబ్బులు ఆ డబ్బులకి ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే చంపడం కూడా ఈజీ. ఏదో కోడిని చంపినట్టు లేకపోతే ఏదో చిన్న చీమలను చంపినట్టు చంపేస్తున్నారు అసలు. అంత క్రూరమైన సమాజంలో ఎట్లా బతుకుతాము, మన పిల్లలు ఎట్లా బతుకుతారో అని భయమేస్తుంది. సో ఈ వ్లాగులో అయితే నా బాధను వెళ్ళబుచ్చాలనిపించిందండి. సో మీ దగ్గర అన్నదమ్ములకు గాని ఎక్కడన్నా ఏమన్నా గొడవలు ఉన్నాయి సామరస్యంగా అయితే కూర్చొని మాట్లాడుకోండి. ఒక ప్రాణం పోయిన తర్వాత మాత్రం తీసుకురావడం అనేది మనం ఏదో డబ్బు 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 అని పరిగెత్తున్నాం కానీ మనం చనిపోయిన తర్వాత ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళమండి. ఇది మాత్రం చాలా ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయము.